యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎందుకంటే అది రుణానుబంధంగా ముడిపడిన ప్రేమ అనుకోని బంధంగా ఎదురుపడుతుంది. కావాలని కోరుకోలేవు, వద్దు అని విసిరేయనూ లేవు, నాది అని నమ్మలేవు, నాది కాదు అని వదిలిపోలేవు. ముడిపడిన ప్రేమ బంధానికి, ముడివీడిన ప్రేమ రూపానికి మధ్య సందిగ్ధంలో పడతావనే సూచన ఇవ్వడానికే ఆ అమ్మ నన్ను ఇక్కడికి పంపింది. ప్రేమలో పంతాలను పగని జయించిన మీరు అదే ప్రేమని వింత పరిస్థితుల మధ్య ఎదుర్కోవాల్సి రావచ్చు. తస్మాత్ జాగ్రత్త. అమ్మా, ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. సమాధానం లేని ప్రశ్నలు ఎన్ని ఎదురైనా తట్టుకో. సహనంతో సమాధానం వెతుక్కో. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి, ఉధో ఉధో. అమ్మా, జోగమ్మ దేని గురించి హెచ్చరించిందో నాకేం అర్థం కావడం లేదు ఆర్య. మళ్ళీ ఏ సమస్య రాబోతోందో ఏంటో అని కంగారుగా ఉంది. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. పరిస్థితులు ఎలాంటి సమస్యల్ని తీసుకొచ్చినా పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. అది కాదు ఆర్య, తన మాటల్లో ఏదో ఆంతర్యం ఉంది. కమాన్ మామిన్లా, ఆవిడ ఎప్పుడొచ్చినా ఇలా పజిలింగ్ గానే మాట్లాడుతుంది కదా. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బ్రోయిన్లా ఇలాంటివన్నీ పట్టించుకోరని మీకు కూడా తెలుసు కదా. వీటి గురించి డిస్కస్ చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు. లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఓన్ వర్క్. నథింగ్ విల్ హ్యాపెన్ అమ్మా. దాదా, మేము ఆఫీస్కి వెళ్తాం, మీరు తొందరగా వచ్చేయండి. పద మాన్సి. అమ్మా, ఎక్కువగా ఆలోచించుకో. మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అత్తమ్మా. కాలం వెనక్కి తిరిగి ముగిసిపోయింది అనుకున్న ఓ కథని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుందని హెచ్చరించడానికే వచ్చాను. ఆ మనసుకే రూపం వస్తే, ఆ కథ తిరిగి కళ్ళ ముందు కదలాడితే ఏమైందను? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. అర్థమైంది. జోగమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నావు కదా. అను, ఆవిడ మాటల్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? అమ్మంటే కాస్త సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి భయపడిందంటే అర్థం ఉంది. నువ్వు కూడా ఏంటి? జోగమ్మ ఎప్పుడు ఏం చెప్పినా అందులో మన మంచి కోసమే ఉంటుంది సార్. తన మాటలు ఏదో ఒక సలహా గాని పరిష్కారం గాని
అంతర్లీనంగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం తన మాటలు దేని గురించో హెచ్చరించినట్టుగానే అనిపించాయి. అందుకే కాస్త టెన్షన్గా అనిపిస్తోంది సార్. బీ ప్రాక్టికల్ అను. ఇప్పుడు ఒకటి ఆలోచించు. తను చెప్పినా చెప్పకపోయినా జరగాలి అని రాసిపెట్టున్నది జరగకుండా పోదు కదా. సపోజ్ మనం వెళ్తుండగా యాక్సిడెంట్ జరగాలని రాసి, సార్ అవే మాటలు. జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇలా రోడ్లో వెళ్తుంటే ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతుందని రాసుందని అనుకో, రూట్ మార్చినా లేదా వెహికల్ మార్చినా కూడా జరగాల్సిందైతే జరిగే తీరుతుంది, అంతే కదా. దట్ ఈస్ ద ఫేట్. దాన్ని ఫేస్ చేయాలి కానీ భయపడి ఎస్కేప్ అవ్వడానికి ఆలోచించకూడదు. అర్థమైందా? ఇంత చెప్పినా తమరి మూడ్ చేంజ్ అయినట్టు కనిపించడం లేదు. నో సార్, ఐఎమ్ ఓకే. నీకోకే అనిపించినా నాకు నాట్ ఓకే. భీష్మా సార్. కారాపు. అలాగే సార్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? తమరి మూడ్ చేంజ్ చేద్దామని. కారు ఆపితే మూడ్ చేంజ్ అయిపోతుందా? కాదు, మొక్కజొన్న పొత్తు తింటే చేంజ్ అవుతుంది కదా. సార్ గెట్ డౌన్. ఇప్పుడు ఎందుకు సార్? బా, ముందు దిగమని చెప్తున్నాను కదా, దిగు. అను, అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ, మనం ఏదైనా టెన్షన్లో ఉన్నా, ఏదైనా డైలమాలో ఉన్నా, ఇష్టమైన పని చేస్తే కాస్త రిలాక్సేషన్గా ఉంటుంది. దట్టు ఇష్టమైన ఫుడ్ తింటే మూడ్ కూడా ఇట్టే చేంజ్ అయిపోతుంది. ఊరుకోండి సార్, ఏదో ఒకటి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. మనసులో ఉన్న టెన్షన్కి కడుపుకు తినే తిండికి ఏంటి సంబంధం? ఇంకా చెప్పాలంటే అసలు తినబుద్దే కాదు. అవునా? మరి నాకెప్పుడైనా టెన్షన్ అనిపించినా, చిరాకు అనిపించినా, నీ నవ్వు చూస్తే మంత్రం వేసినట్టు అన్నీ మాయమైపోతాయి. మరి నా చిరాక్కి నీ నవ్వుకి ఏంటి సంబంధం? అదా, నేనంటే మీకు ఇష్టం కాబట్టి కదా. అలాగే నీకు మొక్కజొన్న పొత్తు అంటే కూడా ఇష్టమే కదా. సో తింటే మూడ్ చేంజ్ అవుతుందని. సార్ నువ్వు చెప్తాను. సార్ బాబు సార్, ఒక మొక్కజొన్న పొత్తు ఇవ్వు. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్ అండ్ సీ ద మ్యాజిక్. సరే తింటాను. ఇంత గ్లాస్ తీసుకున్నాక కూడా తినకుండా ఉంటానా? తింటాను. అరే రే అను, స్లో. మొక్కజొన్న పొత్తు ఎక్కడికి పారిపోదు. మరీ దాని మీద పగబట్టినట్టు తింటున్నావు. సార్ ఓకే, హ్యావ్ ఇట్. తిన్నాను. ఏది నా మూడు ఏమైనా చేంజ్ అయిందా? అరే రే లేదే. సో మీ థియరీ రాంగ్. థియరీ రాంగ్ అయినప్పటికీ ప్రాక్టికల్గా ఓకే అని ప్రూవ్ చేస్తాను. అదలా? మొక్కజొన్న పొత్తే లేవు, ఇలా ఇవి చెప్తాను. వావ్, స్వీట్ కార్న్ సూపర్గా ఉందను. అది నార్మల్ కార్న్ కదా సార్. నువ్వు టేస్ట్ చేసావు కదా, స్వీట్ అయిపోయింది. చూసావా మూడెలా చేంజ్ అయిపోయిందో? నేను చెప్పినట్టుగానే జరిగింది. అవునా? మీరేమన్నారు? మొక్కజొన్న పొత్తు తింటే చేంజ్ అవుతుంది అన్నారు. అవును, నేను తిన్నాను, నీ మూడ్ చేంజ్ అయింది. నేను తింటే కదా చేంజ్ అవ్వాల్సింది. అను, నువ్వు నేను వేరు కాదు కదా. చాలండి, మొక్కజొన్న పొత్తు తినిపించారుగా, మళ్ళీ బిస్కెట్స్ అందుకో. అబ్బా, మీ పెళ్ళాలతో వచ్చిన గొడవే ఇది. పొగడకపోతే అన్రొమాంటిక్ అంటారు, పొగిడితే బిస్కెట్ అంటారు. సార్ చేంజ్. పర్లేదు ఉంచుకోండి. మొక్కజొన్న పొత్తు తిని మా ఆవిడ నవ్వింది. ఆ నవ్వుకి వాల్యూ కట్టలేం కదా. సార్ నేనేమో కానీ మీరు ఫుల్ జోష్లో ఉన్నారు. పదండి.
ఏమైంది భీష్మ? ఎవరో ఒక అమ్మాయి అబ్బాయిని తరుముకుంటూ వచ్చి కారు తగిలి కింద పడిపోయింది సార్. దిగి చూడు. సరే సార్. మేడం, దెబ్బలేం తగలేదుగా? మేడం, మిమ్మల్ని. మేడం, ఏమైంది? మేడం ఏం మాట్లాడలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఓకే? హలో, మిమ్మల్ని. యా, ఐఎమ్ ఫైన్. డ్రైవర్ అన్నా, ఒక వాటర్ బాటిల్ తీసుకురండి. అలాగే మేడం. హలో, చెప్పమ్మా. ఆఫీస్కి రీచ్ అయ్యారా ఆర్య? లేదమ్మా, ఆన్ ది వే. ఏం లేదు ఆర్య, ఇందాక జోగమ్మ రావడంతో నీకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటమ్మా అదే? ఈరోజు రాజనందిని చనిపోయిన రోజు ఆర్య. పుట్టినరోజు శుభాకాంక్షలు బుజ్జమ్మ. థ్యాంక్ యూ నాన్న. అమ్మీ, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఈరోజు ప్రత్యేకంగా ఏం చేస్తాండావో? మీరు ఆఫీస్ నుంచి వీలైనంత త్వరగా వచ్చేయండి. ఈలోపు నేను కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగేమ్మా. ఇంకా ఏం ప్లాన్ చేయలేదమ్మా. నువ్వు నాన్న ఇంటికి రావచ్చు కదా. మేమా అమ్మే? ఇంకోసారి ఎప్పుడైనా వస్తాంలే బుజ్జమ్మ. ఈరోజు కొన్ని పనులున్నాయి, ఏమీ అనుకోకు. పర్వాలేదు నాన్న. వీలైతే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానులేండి. మంచిది బుజ్జమ్మ, ఉంటాను. సరే నాన్న. మేడం, థ్యాంక్ యూ. కాలం వెనక్కి తిరిగి ముగిసిపోయింది అనుకున్న ఓ కథని మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతుందని హెచ్చరించడానికే వచ్చాను. ఆ మనసుకే రూపం వస్తే ఆ కథ తిరిగి కళ్ళ ముందు కదలాడితే విధి ఆడబోతున్న వింత నాటకానికి తెరలేవబోతుంది. రుణానుబంధంగా ముడిపడిన ప్రేమ అనుకోని బంధంగా ఎదురుపడుతుంది. రాజనందిని.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మనం ఈ వీక్ మార్కెట్లోకి మల్టీవిటమిన్ బిస్కెట్స్ని రిలీజ్ చేయబోతున్నాం కదా సార్. ఇది దానికి సంబంధించిన బడ్జెట్ ఫైల్ సార్. మీరు చెక్ చేసి సైన్ చేస్తే ఫండ్ రిలీజ్ చేస్తాను సార్. ఈ ప్రాసెస్ అంతా జెండే సార్ దగ్గర నుండి చూసుకుంటారు కదా? ఎస్ సార్. క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ ప్రొడక్షన్ టోటల్ 75 crores అంతేనా? అంటే ఫస్ట్ సేల్ ప్రొడక్షన్ కదా సార్. సో మార్కెట్లోకి రిలీజ్ అయ్యి సేల్స్ బాగున్నాయనిపిస్తే సెకండ్ ప్రొడక్షన్ క్వాలిటీ పెంచుదాం అన్నారు సార్. ఓకే. వన్ మినిట్ నీరజ్, ఇది బడ్జెట్ ఫైలే కదా? ఎస్. లెట్ మీ చెక్ వన్స్. నేను ఆల్రెడీ చెక్ చేశాను మాన్సి. జస్ట్ చూస్తా నీరజ్, నాకు కూడా తెలియాలి కదా. వాట్ ఈస్ దిస్? దీన్ని ప్రిపేర్ చేసింది నువ్వేనా? ఎస్ మేడం. వాట్ హ్యాపెన్ మాన్సి? నీరజ్, మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది షుగర్లెస్ మల్టీవిటమిన్ బిస్కెట్స్. ఇక్కడేమో షుగర్ క్వాంటిటీ కూడా యాడ్ చేశారు. చూడు. ఇవ్వు. నేను సరిగ్గా గమనించలేదు. థ్యాంక్ గాడ్, నేను టైంకి చూడబట్టి సరిపోయింది. లేదంటే ఈ బడ్జెట్తో వీళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేస్తుంటే మనకి మినిమం 10 crores పైన లాస్ వచ్చుండేది. వాట్ ఇస్ దిస్? పని చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చో. అంతేకాని కోట్లతో రన్ అయ్యే బిజినెస్ లో లాస్ తీసుకొచ్చే వేస్ట్ పని చేయకు. సారీ సార్, ఏదో పొరపాటున చేశావో కావాలని డబ్బు కొట్టేయాలని చేశావో ఎవరికి తెలుసు. నేను ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయను. యు ఆర్ ఫైర్డ్. గెట్ అవుట్. ప్లీజ్ సార్, అంత పని చేయకండి. నన్ను నమ్ముకునే నా ఫ్యామిలీ ఉంది. ప్లీజ్ సార్. మేడం, మీరైనా చెప్పండి, ఈ ఉద్యోగం పోతే మేము రోడ్డును పడతాం. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నీరజ్, ఈసారికి తను వదిలేయ్. మాన్సి, ఏమంటున్నావు? రోహిన్లా ఏ తప్పుకైనా సెకండ్ ఛాన్స్ ఇస్తారు కదా. ఎందుకు? తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటారు అని. సో మనం కూడా అదే ఫాలో అవుదాం. మేడం చెప్పారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరిగితే నో ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు రుణపడి ఉంటాను. చూడు, నేను నమ్ముకుని ఫ్యామిలీయే కాదు, ఇక్కడ ఒక కంపెనీయే ఉంది. బీ రెస్పాన్సిబుల్. థ్యాంక్ యూ సో మచ్ మాన్సి. నా వల్ల తప్పు జరగకుండా కాపాడావు. థ్యాంక్స్ ఎందుకు డియర్? దిస్ ఈజ్ అవర్ బిజినెస్, అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా. రైట్. ఈవినింగ్ నీకు ఐస్ క్రీమ్ పార్టీ. వావ్, ఓకే డన్. నువ్వు వర్క్ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను. బాగా పర్ఫామ్ చేసావు. నాట్ బ్యాడ్. మరి నా జాబ్ పర్మనెంట్ చేస్తారు మేడం? నాకింతే విధేయంగా ఉంటావు కదా నువ్వు. తప్పకుండా మేడం. అయితే షూర్, కంటిన్యూ అయిపో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నీరజ్, నీ నమ్మకాన్ని సంపాదించడంలో నేను ఇంకొక స్టెప్ ఎక్కాను. అంటే వర్ధన్ ఫ్యామిలీని విడగొట్టడానికి ఒక స్టెప్ ముందుకెళ్ళానన్నమాట. ఇప్పుడు టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నా గత జన్మ రూపం, రాజనందిని రూపం.
నా గురించి తెలుసుకోవడం అంటే నీ గురించి నువ్వే తెలుసుకోవడం. రాజనందిని. నేనే అనుగా పుట్టాను. మరి ఈ అమ్మాయి ఎవరు?